శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గురువు గారి పాదపద్మములకి సాష్టాంగ ప్రణామములు. సభకు నమస్కారం. పెద్దలకి, నేటి సన్మాన గ్రహీత పార్వతీశం గారికి మరియు స్ఫూర్తి కుటుంబం సభ్యులకి, నేటి సమావేశానికి విచ్చేసినటువంటి అందరికీ స్ఫూర్తి ఓం, స్ఫూర్తి ఓం, స్ఫూర్తి ఓం. స్ఫూర్తి కుటుంబం ఇది ఒక ట్రస్ట్ మాత్రమే కాదు, ఒక ఉద్యమం అని శ్రీ గురుదేవుల ఉద్బోధన. ఈ ఉద్యమం దేనికి? మానవత్వం నేటి సమాజంలో మనుషుల మధ్య కొరవడిన ఈ సందర్భంలో మరి దానిని మరలా తీసుకురావడానికి శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గురువు గారు మనందరికీ అందించినటువంటి ప్రస్థాన సాధన ద్వారా చేసినటువంటి ఒక ఉద్యమం, మనందరి చేత కూడా నడిపిస్తున్నటువంటి ఉద్యమం ఈ స్ఫూర్తి కుటుంబం. మానవత్వం లేకుండా మూఢత్వంతో, మూర్ఖత్వంతో మనిషి మానవ సమాజంలో పెంచుకుంటూ పోతున్నటువంటి ఈ విద్వేషాలని, వాటన్నిటినీ కూడా తిరోగమనంలో వెళుతున్నటువంటి ప్రయాణాన్ని సరిచేసి మానవాళిని దారిలో పెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మానవుడికి కూడా అడ్రస్ చేసే విధంగా ఉండేటువంటి విధానాన్ని అందించి ప్రాక్టికల్ ఫిలాసఫీతో, రిలీజియస్ హ్యుమానిటీతో, అంటే మత మానవత్వంతో మనిషిని మంచిగా చేయటానికి వీలవుతుంది అని చెప్పి నిరూపించి మనందరికీ కూడా దారిని అందించి ఈ స్ఫూర్తి కుటుంబం ద్వారా ఆ ప్రయత్నాన్ని కొనసాగించాలని గురుదేవులు మనందరికీ కూడా సూచించడం జరిగింది. మానవతో రక్షతే రక్షతః. మరి ఈ మానవత్వం ఎక్కడి నుంచి రావాలి? ఏ జీవికైనా సరే ఆ జీవి యొక్క లక్షణం ఉంటుంది. మరి మనిషికి ఉండేటువంటి ఆ జాతి లక్షణం మానవత్వం. ఆ మానవత్వం అనేటువంటిది మనిషి మర్చిపోయి మృగంలాగా మారిపోయి పశుత్వంలాగా బిహేవ్ చేస్తూ ఉన్నటువంటి ఈ కాలంలో వాటన్నింటినీ కూడా మరలా యూటర్న్ తీసుకొని తానేమిటో చూసుకొని అంతర్ముఖుడై తన యొక్క మానవత్వాన్ని వెలికి తీసుకొని ఆత్మీయతగా పెంపొందించుకొని దివ్యత వైపు వెళ్ళడానికి సూచించినటువంటి మార్గమే ఈ ఆసన, ప్రాణాయామ, ధ్యాన, ప్రస్థాన సాధన విధానం. ఆ విధానంతో పాటు గురువుగారు అందించినటువంటి ఈ ప్రాక్టికల్ ఫిలాసఫీ, రిలీజియస్ హ్యుమానిజంని మనకి ముందుకు తీసుకెళ్లేందుకు ఉద్దేశించబడినటువంటిదే ఈ స్ఫూర్తి కుటుంబం. ఇది ఒక ఉద్యమంలా, ప్రచార దీక్ష ఉద్యమంలాగా ప్రతి ఒక్కరూ తీసుకొని వెళ్ళి ప్రపంచవ్యాప్తం అందరికీ కూడా అన్వయింపజేసేటువంటి సిద్ధాంతం గురువుగారు ఇచ్చినటువంటిది. మరి అందరినీ కూడా ముందు ఉంచి వారు మనకు వెంట ఉండి నడిపిస్తున్నటువంటి ఈ ఉద్యమం స్ఫూర్తి కుటుంబం. స్ఫూర్తి ఓం.